నమస్తే. వెల్కమ్ టు ఏవీ ఫుడీస్. ఈరోజు మనం ఈ వీడియోలో బటర్ చికెన్‌ని రెస్టారెంట్ స్టైల్‌లో ఈజీగా ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది నాన్స్‌లోకి, పుల్కాలోకి గానీ, రోటీలోకి గానీ, బిర్యానీలోకి గానీ ఎందులోకైనా చాలా బావుంటుంది. పక్కా రెస్టారెంట్ స్టైల్‌లో విత్ టిప్స్‌తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేనైతే 750 గ్రామ్స్ చికెన్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. నేను విత్ బోన్స్‌తో తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్‌లెస్ చికెన్‌తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా కసూరి మేతి, హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసి ముక్కలకి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అది వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ బటర్‌ని కూడా వేసుకొని అది వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని, 2 టమాటో ముక్కల్ని, 10 జీడిపప్పులు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 5, 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఆనియన్స్, టమాటోస్ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేరొక ప్లేట్‌లోకి తీసుకొని కంప్లీట్‌గా చల్లారనివ్వండి. ఈలోపు అదే ప్యాన్‌లో కొద్దిగా బటర్‌ని వేసుకొని, బటర్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్‌లోని వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బావుంటుంది. చికెన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మరొక పాన్ తీసుకొని అది వేడయ్యాక 2 స్పూన్ల బటర్‌ని వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2, 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 1 కప్ వాటర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 కప్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. మరొకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 5, 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వాటర్ అంతా దగ్గర పడే వరకు ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. చివర్లో కొద్దిగా కొత్తిమీర, కసూరి మేతిని వేసుకొని కలుపుకోండి. మీకు కావాలి అంటే ఫైనల్‌గా కొద్దిగా బటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే. యమ్మీగా ఉండే బటర్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.